సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. శ్రీ మహాచండీ రుద్రయాగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు మంత్రి. ఇలాంటి కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించడంతో పాటు మానవతా విలువలను పెంపొందించేందుకు తోడ్పడతాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దేవాలయాల అభివృద్ధికి మద్దతు ఉంటుందని మంత్రి తెలిపారన్నారు నిర్వాహకులు విక్రమ్ గౌడ్. 2025 ఏప్రిల్ 2, 2024 నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్నాను. కన్యప శివరామచంద్రమూర్తి గురువు గారి ఆశీర్వాదంతో 2వ వెంకటేశ్వర కళ్యాణము శ్రీ వివేక్ వెంకటస్వామి గారు మంత్రి గారు రావడం జరిగింది. వాళ్ళ రాకతోని చాలా విజయవంతంగా కళ్యాణం చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ వచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. ఆయనకు వచ్చినందుకు ఇక్కడికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆయన కూడా అన్నారు, నేను కూడా మీరు ఇంత మంచిగా జరుగుతుంది అనుకుంటే నేను ఫ్యామిలీతో వచ్చేవాడిని, కానీ నాకు ఏదో నన్నే రమ్మన్నారు కాబట్టి వచ్చిపోయినా, లేకపోతే ఫ్యామిలీ వచ్చేవాడిని. నెక్స్ట్ టైం నాకు 100% ఇంటిమేషన్ ముందే ఇవ్వండి, నేను ఫ్యామిలీతో వచ్చి కళ్యాణం జరిపించి వెళ్తానని చెప్పేసి మాట ఇచ్చారు. మంత్రి గారు వచ్చి వెంకటస్వామి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళడం జరిగింది. నాకు ఈ యొక్క ప్రజలు ఇంత విజయవంతం చేసినందుకు ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి సంవత్సరము చేయాలని ఆలోచనతో ఉన్నాను. భగవంతుడు నా ఊరికి, నా ప్రజలకు మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలి అని కోరుకుంటూ ప్రతి ఏటా నాతోని ఆయన నన్ను చల్లగా చూసి, నా కుటుంబాన్ని చల్లగా చూసి ప్రతి ఏటా ఇదే విధంగా వెంకటేశ్వర కళ్యాణం చేసుకుంటూ అందరికీ